హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే ఎక్కడో దగ్గర నా వాయిస్తో ఒక పాస్వర్డ్ అని వస్తుంది. లేకపోతే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావండి. టెలిగ్రామ్ ఛానల్లో నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక 2-3 అవర్స్లో మీకు ఈ ప్రెసెడ్ ఎక్స్ఎంఎల్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఒకవేళ మీకు పాస్వర్డ్ దొరకట్లేదు, వీడియో చూడడం నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అక్కడ మీకు ప్రెసెట్ ఎక్స్ఎంఎల్ అనేది అంత ప్రాజెక్ట్ లింక్స్ అనేవి మీకు అక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి. ఓకే, ఈ వీడియోని మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసుకుంటే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ప్రెసెట్ ఎక్స్ఎంఎల్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే మీరు ఈ వీడియోని విత్ ఆడియోతో వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అవైలబుల్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి కంపల్సరీగా. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇవి డిస్క్రిప్షన్తో ఓపెన్ చేసుకొని పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ప్రెసెట్ ఎక్స్ఎంఎల్ అనేది ఇలా అయితే ఉంటుంది అనమాట. సో ప్రెసెట్ ఎక్స్ఎంఎల్లో మీరు అవన్నీ ఇంపోర్ట్ చేసుకొని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫాంట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. అక్కడ మీకు ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి సో మన లో ప్రిసెట్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి లో ప్రిసెట్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లో ప్రిసెట్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా అన్ని మెన్షన్ చేశాను అనమాట. అలాగే మీరు మెటీరియల్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు కాబట్టి చాలా సింపుల్గా మీరు ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ బటర్ఫ్లై ఎఫెక్ట్ వీడియో ఉంది కదా, దీన్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ ఫిల్లోకి వెళ్ళేసి మనం ఇక్కడ బటర్ఫ్లై వీడియో కాబట్టి సో బటర్ఫ్లై వీడియోని ఇక్కడ యాడ్ చేసుకుందాం. యాడ్ చేస్తే మనకి ఇలా అయితే డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, ఖాళీ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ రోజ్ ఫ్లవర్ వీడియో ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి రోజ్ ఫ్లవర్ వీడియో ఎక్కడ ఉందో వెతికి మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకుని మనకు ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ ఫార్వర్డ్ చేసుకుంటే వెళ్ళినట్టయితే మీ ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇది ఉంటుంది కదా, మన నేమ్స్ ఉంటాయి కదా, అవి కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ మీ గ్రూప్ ఉంటుంది, గ్రూప్ని ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్ని ట్యాప్ చేసుకొని మనకు ఇవన్నీ ఓపెన్ అయిపోతాయి. సో ఇలా అలాగే ఇక్కడ ఇంకో గ్రూప్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నేమ్స్ అయితే ఇవ్వండి. ఓకే, ఇచ్చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఇంకా ఫార్వర్డ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఇంకొక లైట్ లైక్ వీడియో ఉంటుంది అనమాట. సో దీన్ని ట్యాప్ చేసుకొని మీరు మళ్ళీ కలర్ ఫీల్డ్కి వెళ్ళేసి ఇక్కడ స్టార్ మీద క్లిక్ చేసుకొని డాక్యుమెంట్ లింక్ పాస్వర్డ్ 0202 సో యాడ్ చేసుకుంటే మనకు లెంత్ అనేది చూసుకోవాలి. లాస్ట్లో లెంత్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. సో మనకు కరెక్ట్ ఉంది లెంత్. సో మనకు ఆల్మోస్ట్ వీడియో అయితే రెడీ అయిపోయినట్టే. అలాగే చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి. ఇక్కడ ఫొటోస్ దగ్గర మీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ అన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. చాలా సింపుల్. ఇప్పటిదాకా మీరు బటర్ఫ్లై వీడియో ఎఫెక్ట్ ఎలా అయితే రీప్లేస్ చేశారో సేమ్ అలానే ఇక్కడ రీప్లేస్ చేసుకోండి. ఇక్కడ కలర్ ఫీల్డ్కి వెళ్ళి స్టార్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా గ్యాలరీ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు ఫొటోస్ తీసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే మీకు అన్ని మెటీరియల్స్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాజెక్ట్ అనేది ఇంకా కొద్దిగా అందంగా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇది వీడియో. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు ఇక్కడ ఆడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, ఏం చాలా సింపుల్. స్టార్టింగ్ వచ్చేసింది ఇక్కడ ప్లస్ ఐకాన్ మీరు ట్యాప్ చేసుకొని ఆడియోలోకి వెళ్ళినట్టయితే ఆడియో ఎక్కడ ఉందో వెతికి ఇవాళ మీరు ట్యాప్ చేసుకొని ఆడియో కూడా ఎక్కడ ఉందో వెతికి ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలి. చాలా సింపుల్ ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేకపోతే మన వాట్సాప్ గ్రూప్లో కానీ అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ మీరు నాకు డిఎం అయితే చేయొచ్చు అనమాట. సో మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.